నిరంతరం నన్నే స్మరిస్తున్నాడు. ఈతని కోరిక ఏమిటో తెలుసుకుంటాను. భక్తా, ఏమి నీ కోరిక? స్వామీ, నీ దివ్యరూపాన్ని దర్శించే భాగ్యం కలిగింది. ధన్యుడను. ఈ మానవ జీవితం సార్థకం చేసుకునే మార్గం తెలపండి తండ్రి. భక్తా, ఈ చరాచర సృష్టి అంతా నా అధీనం. ఈ సృష్టికి కర్త, కర్మ, క్రియ అన్నీ నేనే. సృష్టి మొదలు నేనే, లయ చివరా నేనే. కాలానికి కూడా అధిపతి నేనే. నేనే మహాకాలుడను. ఆకాశంలో నక్షత్రాలైతే హృదయంలో శివతత్వం వెలుగుతుంది. గాలి తాకితే నా స్పర్శ, వానపడితే నా కృప. పర్వతాల్లో నా స్థైర్యం, నదుల్లో నా కరుణ. చెట్లలో జీవం, జంతువుల్లో శ్వాస, అన్నిటిలో నా సన్నిధి. ప్రకృతి మౌనంగా పలికే మంత్రం, ఓం నమఃశివాయ. భక్తా, నేను ఎక్కడో లేను. నిన్ను నీవు తెలుసుకున్న చోటే నా నివాసం. నిశ్శబ్దంలో వినిపించే శబ్దమే నా ఉపదేశం. నీలో అహంకారం కరిగినప్పుడు నీ హృదయంలో నేను నివసిస్తాను. బయట దేవుడిని వెతకవద్దు, నీ అంతరాత్మలోనే నేనున్నాను. భక్తా, జీవితాన్ని పూర్తి చెయ్యాలంటే ముందు నిన్ను నువ్వు తెలుసుకో. అర్జునుడి ధైర్యం, రాముడి సత్యం, భీముడి నిబద్ధత అవి పుస్తకాల కథలు కావు, నీ రక్తంలోనే ప్రవహించే శక్తులు. భక్తా, శంకరుడు నేను కాదు. నీ లోపల వెలిగే చైతన్యమే శివత్వం. నీవే పరమశివుడువని గ్రహించిన క్షణం జీవితం యుద్ధం కాదు, ఒక పవిత్ర యజ్ఞమవుతుంది.